అందరికీ నమస్కారము. ఈ ఎగ్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ తోటి చేసుకుంటే ఉడకబెట్టిన ఎగ్స్ తీసేసుకొని పొట్టు తీసుకొని కొంచెం ఆయిల్ పోసేసి సాల్ట్, పసుపు, కారం వేసి లైట్గా వేయించి ఎగ్స్ పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా మనము ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, 4-5 పచ్చిమిర్చి, 2 ఇలాచీలు, 1 లవంగా, కొంచెం పట్ట, ఇది మెత్తటి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకు ఎగ్స్ వేంపిన ఆయిల్లో ఇంకో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులో బిర్యానీ ఆకు, సగం స్పూన్ సాజీరా, 2 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం పట్ట వేగిన తర్వాత ఒక్క ఉల్లిపాయ సన్నగా కట్ చేసి ఆయిల్లో వేసి వేంపేసుకోవాలి. కొంచెం అల్లం ముక్క కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. పేస్టులో ఈ నూనెలో వేగే ఎల్లిపాయలలో కొంచెం మళ్ళీ పసుపు వేసేసుకొని ఈ రెడీ చేసిన పేస్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇది మంచిగా ఆయిల్ వదిలే వరకు వేంపేసుకోవాలి ఉల్లిపాయ పేస్టును. అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. తగినంత సాల్ట్ వేసేసి దగ్గరికి ఆయిల్ వదిలే వరకు వేంపేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగడానికి. మనము ఉల్లిపాయలు వేంపి కూడా పేస్ట్ చేసుకోవచ్చు. పచ్చి చేసి కూడా ఇలా ఈ రకంగా నీరంతా ఇనికే వరకు ఉల్లిపాయ పేస్ట్ వేంపేసుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది కర్రీ. మనకు ఈ ఉల్లిపాయ పేస్టుకు సరిపడా పులుపు చింతపండు రసం తీసి వేసేసుకోవాలి. ఈ లూజ్ ఉండాలి. ఈ పులుసు బాగా ఎర్రగా మసులుతూ ఉంటే మనము ఈ వేంపిన ఎగ్స్ వేసేసుకొని కొంచెం సేపు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. కొంచెం ధనియా పొడి చల్లేసుకోవాలి. టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఈ మసాలాలతోటి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పిల్లలు అయితే ఇష్టంగా తినగలుగుతారు. మనకు వండిన రోజు కంటే తెల్లవారు కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకున్న కర్రీ.